ఆడంబాబై రావు నీ ఆత్మ వచ్చి రాసిద్ది అటు పక్క గమ్ము. ఏది తలకాయ ఏది లోపల కనకొట్టు, మళ్ళీ సన్లాస్ అంటించినప్పుడు అక్కడ బుడగ రావాలేంటి? హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు జిఎం వర్క్ క్లాస్. ఎలా ఉన్నారు? మనమైతే పొద్దున్నే వర్క్ అయితే వచ్చేసాం. ఈరోజు ఏంటంటే ఈ సెటప్ అయితే చేయాలి. ఆర్చిది అంటే ఏం లేదు, ఇందులో కొద్దిగా డిజైన్ అయితే వచ్చింది. మేము ఇదే గౌస్ కట్ చేసింది అనేది చూపిస్తాను చూడండి. ఆ టైప్లో రావాలన్నమాట ఇదంతా వర్క్. చూడండి, ఓకేనా? సెట్ చేసేసుకుందాం. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే తెలుసుగా మీకు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేయండి. రండి సెటప్ అయితే చేసేసుకుందాం. కరెంట్ వచ్చిందా? తలకాయ నొప్పి, కరెంట్తోనే ఇబ్బంది అయిపోతుంది బాగా. పనులు చేసేదేం లేదు. ఏం చేస్తాం ఇంకా? ఆ బదలన్నందుకు ఆ బదలన్న కొడదాం. ఈ సెంటర్ పోస్ట్ సేమ్ అదే, ఇంకోటి పోతే అదే సైజు పెట్టేసి. ఈ కరెంట్ లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు అసలు. మళ్ళీ అది 6mm మొక్కే, పెద్దది కూడా కాదు. రాంగ్ టర్న్ లో ముసలోళ్ళ ఉన్నాడు వీడు. ఆడంబాబై రావు ఏ ఒకటి మొదలే కానీ పేపర్ కాదు, కటింగ్ మిషన్ తీసాడు. కటింగ్ మిషన్తో ఎట్లాగో కింద పైన తట్టులు తీయాలి. రైట్ గమరాసి. ఆల్రెడీ మొన్నే తయారు చేసుకున్నాం ఈ మొక్కలు. మొన్నే తయారు చేసుకున్నాం. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయాలి. ఇదివరకు పాతకాలంలో ఎలా చేశారో కానీ పనులు అమ్మో. ఇప్పుడు కుర్రోళ్ళు అయితే చచ్చిపోతారు ఆ పనులు చేయాలంటే. ఇప్పుడు పనులే కష్టం. ఇప్పుడుదే ఉంది అన్న, ఏమీ లేదు. ఇప్పుడు పని ఏమి లేదు, అంతా ఈజీ. అప్పుడు పనులు చేయాలంటే అబ్బో. వరకు అప్పుడు పాతకాలం పనులు. ఇప్పుడే ఉందండి అంతా మిషనరీ మొత్తం. ఆఖరికి ఈ మనం అవును అంటే మామూలుగా పల్లెటూరులోనే, అది సిటీలో అలా ఉండదన్న. మళ్ళీ సిటీలో కరెంట్ ప్రాబ్లమే ఉండదు అసలు. ఎందుకో తెలీదు. అంటే ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. నీ ఆత్మ వచ్చి రాసిద్ది అటు పక్క గమ్ము. మండుతున్నట్టుంది. హలో తమ్ముడు, చెప్పు తమ్ముడు. చేయలేదు, ఇంకో 10 నిమిషాలు చూసి చేస్తాము. పోనీ అక్కడ చూసారా ఒకసారి? అక్కడ మనం లాగిన చోట. అవును, మీ సపరేట్గా. హలో కరెంట్ లేదు, ఇటు వచ్చి సాగొచ్చుగా. అక్కడే సత్తావే మళ్ళీ ఇక్కడికి పక్క సైడేగా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పక్క సైడేగా. ఏది తలకాయ ఏది లోపల కనకొట్టు, మళ్ళీ సన్లాస్ అంటించినప్పుడు అక్కడ బుడగ రావాలేంటి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వచ్చింది ఏ సైడ్ వేక. దీనికైతే లైట్లకి బెజ్జాలు కోసుకోవాలి ముందు, వైర్లు రావడం. పక్కన మారే దాన్ని, ఇంకా దాని తర్వాత చూసుకుందాం. ఇది ఇలా పట్టుకో. చాలు, 2 వైర్లేక వచ్చేది.
వైరు తర్వాత లాక్కున్నా. ఇక్కడ అవసరంలో నేను సెట్ చేసుకుంటా లేదు. వైరు లాగారా? అక్కడ మేకులు నాటి అన్న, అంగుళారు మేకులు కొట్టు, అలా ఉట్టిగా ఆగదుగా. మేకులు నాటిస్తే అనుకో అయిపోద్ది. సెటప్ మళ్ళీ తీసుకోవాలి. లామినేట్ అంటే అడ్డం అయిపోద్ది. లామినేట్ అంటే ఎన్ని మొక్కలు అంటే అంటేలేము. చాలా డేంజర్. కాలు జారిందంటే కిందకి వెళ్ళిపోతా. ఎక్కడితే కానీ అయిపోయింది. ఇక్కడేమో WPVC కటింగ్ షీట్ వచ్చింది. కట్ చేసుకోవాలి నేను, ఎందుకంటే ఇది క్రాస్గా ఉంది గ్రానైట్. అది తీసి కట్ చేయాలి, తప్పదు. కట్ అయిద్దిలే, నిదానం కట్ చేస్తే కట్ అయిపోద్ది. కట్ చేసి లెవెల్కి వేసి ప్యానలింగ్ చేసేసుకొని అదొక సూరు, అది డైరెక్టర్గా అలా కిందకి దించేసుకొని ఇది డైరెక్టర్కి సూరు ఇవ్వాలి. సెంటర్ పోస్ట్ ఎత్తే అయిపోయింది. అది వదిలే కట్ చేసేసుకున్నాం. కట్ చేసేసి ప్యానలింగ్ వేసేసిన తర్వాత చూపిస్తాం మీకు ఇక. ఎందుకంటే ఇవన్నీ చూపించుకుంటా పోతే మీకు బోర్ అనిపించింది. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ఇదిగో మా పనిలో జోకర్ పడ్డాడు ఈడే. ఇందులో ఉంది కదా, ఇందులో మొత్తం స్పాట్ లైట్లు వస్తాయి. కింద నుంచి చూపిస్తాను సార్, చూడండి. ఇలా వస్తుంది. ఈ మధ్యలో ఉంది కదా గ్యాప్, ఈ గ్యాప్లో మాత్రం WPVC NC కటింగ్ వచ్చేసింది. మీకు ఫోటో పెడతాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద.